18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ మొదటిసారి ఛాంపియన్స్గా నిలిచింది. అయితే దీనిని ఎంతోమంది ఆర్సీబీ ఫ్యాన్స్ వాళ్ళ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుచుకున్నారు. అయితే దీనిలో భాగంగానే బెంగళూరులో గల చిన్నస్వామి స్టేడియంలో ఎంతోమంది అభిమానులు సెలబ్రేషన్స్ చేయగా 30,000 మాత్రమే నివిడి ఉన్నటువంటి ఆ స్టేడియంలో 3 లక్షల మందికి పైగా జనాలు ఒక్కసారిగా రావడంతో తొక్కిసలాట మొదలైంది. అందులో 11 మంది చనిపోగా 52 మందికి గాయాలయ్యాయి. అయితే దీని మీద స్పందించినటువంటి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. 11 మంది చనిపోతే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? కుంభమేళాలో 50-60 మంది చనిపోతే మేమేమన్నా అరిచి గోల చేసామా అని బాధ్యత లేని విధంగా స్పందించారు. మరి ఆ వ్యాఖ్యలపై ఎంతోమంది సిద్ధరామయ్య మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలన్నా, ప్రజల ఇబ్బందులన్నా కానీ పట్టించుకోరా, మీ ప్రభుత్వం తీరే ఇంతేనా అని చెప్పి ఎంతోమంది సిద్ధరామయ్య మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిలో భాగంగానే 11 మంది చనిపోవడంపై మోడీ గారు కూడా స్పందించారు. అయితే చనిపోయిన ప్రతి ఒక్కరికి 2 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 పీఎం రిలీఫ్ ఫండ్ మీద రిలీజ్ చేస్తామని ప్రధాని మోడీ గారు ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరి సిద్ధరామయ్య ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.